మీరు అంటున్నారు అయితే ప్రాజెక్టులు ఈ పరిశ్రమలు అయితే ప్రారంభమయ్యాయా లేదా అనేది మీరు అట్లా హెలికాప్టరు ఫ్లైటు బస్సు పెడతామంటున్నారు. అది మన తర్వాత మనం వెళ్ళి చూడొచ్చు అది ఎంతవరకు ప్రారంభమయ్యాయని కూడా మనమంతా కూడా తీసి చూపించవచ్చు మీడియా ద్వారా. అయితే ప్రస్తుతం మీరు కాపులకు ఇచ్చిన హామీ అయితేనేమి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడ నెరవేరుతున్నాయి? కాపులను బీసీ జాబితాలో చేరుస్తామన్నారు. ఇప్పటివరకు మంజునాథ్ కమిషన్ ఇంకా కొనసాగుతున్నది. ఒకవైపు కాపులను బీసీలో చేరుస్తామంటూనే మంజునాథ్ కమిషన్ వెళ్ళిన ప్రతి చోట కూడా బీసీలను కూడా రెచ్చగొడుతోంది ప్రభుత్వము. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి గతం చూసుకోండి. 2014 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టు అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీ స్టేటస్ మీద 8 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి బీసీ స్టేటస్ కొన్ని కులాలు గుజ్జర్లు అంటారు పటేల్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి జీవో మీద ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది యూపీఏ ప్రభుత్వం. దాని మీద ఒకళ్ళు కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 20, 2014 నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఏ రాష్ట్రంలో, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గాన్ని బీసీ స్టేటస్ కల్పించాలంటే ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఆ కులం యొక్క ఆర్థిక పరిస్థితులు, అలాగే విద్యా పరిస్థితులు, అసలు వాళ్ళ సంస్కృతి ఏంటి, అసలు వాళ్ళ నెంబర్ ఎంత ఉన్నారు అనేది ఎన్ని కూడా కొన్ని ఇచ్చి, ఇది భారతదేశం మొత్తానికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాం. మమ్మల్ని ఎవరు అడగలేదే. ఇవాళ కాపులకి బీసీ స్టేటస్ కల్పించండి మీరు చెప్పారు అన్నోళ్ళు ఎవరు మమ్మల్ని ఆ రోజున అడగల. ఎవరు అడిగితే పెట్టారు? మేమంతటా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అనుకొని పాదయాత్రలో ఈ సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ కల్పించడం వల్ల ఈ సామాజిక వర్గం మిగతా కులాలతో పాటు ముందుకెళ్ళుద్ది అనే ఉద్దేశంతో మేనిఫెస్టోలు పెట్టారు. అంటే ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే రిజర్వేషన్సో లేదంటే తెలుగుదేశం అమలు చేయటం లేదని కామెంట్ చేసేవాళ్ళు ఎవరో కూడా ఒక లెటర్ రాయలే, ఆ రోజు ఒక సూచన చేయలే, ఒకసారి వచ్చి కలిసి ఇది పెట్టండి అని అడగల. తెలుగుదేశం పార్టీ మా సొంతగా పెట్టాం. పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఏంటి, ఈ సంఖ్యా కులగణన చేస్తున్నాం అంటే పల్స్ సర్వే జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, ఇప్పటికీ 4,70,00,000 మంది. మీ దగ్గర ఉన్న మొబైల్లో కూడా సీఎం కోర్ డాష్బోర్డ్ చూస్తే దాంట్లో తెలిసిపోద్ది. పల్స్ సర్వేని కొడితే ఎంతమంది ఇప్పటికీ పల్స్ సర్వేలో ఫిగర్ వచ్చేసిందో 4,72,00,000 మంది వరకు వచ్చేసారు. ఇప్పటికీ ఇంకా 30 లక్షల మందో ఎంతమందో కులాలు లెక్క తేలాలి. అంటే ఫస్ట్ పల్స్ సర్వే జరగాలి. తర్వాత మంజునాథ కమిషన్ అంటే బీసీ కమిషను జస్టిస్ మంజునాథ ఆధ్వర్యం జరుగుతూ ఉంది. ఇది 13 జిల్లాల్లో ఇప్పటికీ 10 జిల్లాల్లో కంప్లీట్ చేసింది సర్వే. 10 జిల్లాలు కంప్లీట్ అయిపోయి ఇంకా 2-3 జిల్లాలు ఉన్నాయి. అది కూడా ఇంకో 20 రోజుల్లోనో 15 రోజుల్లోనో అయిపోతాయి. అంటే ప్రభుత్వం కాపుల్ని బీసీల్లో స్టేటస్ కల్పించడం కోసం ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవుతున్నటువంటి ఈ తరుణంలో ఎందుకండి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారు? తెలుగుదేశం పార్టీని ఎందుకండి విమర్శిస్తారు? ఏడాదిలోపు ఇస్తారన్నది ఎప్పుడు 2014 ముందు మేము చెప్పినటువంటి మేనిఫెస్టో. దానికి 2014 డిసెంబర్లో ఫిబ్రవరిలో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని మనకేం కలగంటావా? సుప్రీంకోర్టు ఈ విధంగా గైడ్ లైన్స్ ఇస్తుందని మనకు ముందు తెలుసా? మేము 70 సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కాపులు బీసీల కోసం బీసీ స్టేటస్ కోసం ఆగిన వాళ్ళు ఒక 6 నెలలో 2 నెలలో లేదంటే సంవత్సరం ఆగలేరండి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారు కాపు జాతిని? నేను వ్యక్తులు కాదు నేను చెప్పేది, నేను వ్యక్తులు ఒక వ్యక్తి ఇద్దరా ముగ్గురా అనేది కాదు. వీళ్ళందరూ ఏమయ్యారు 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు? ఏం నిద్రపోయారు అప్పుడు ఇంట్లో ఇళ్ళు? 2004లో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కాపుల్ని బీసీ స్టేటస్ కల్పిస్తాము అని వాగ్దానం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే ఎందుకు అడగలేదండి వీళ్ళు? ఇదే బొత్స సత్యనారాయణ గారితో పాటు 8 మంది 9 మంది కాపులు ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, అలాగే వట్టి వసంత కుమారు, ఇలా పల్లవ రాజు, దాసరి నారాయణరావు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు అడగలేదండి? ఒక్కరోజు అడిగారా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ?
పోనీ ఇప్పుడు ఇదే ముద్రగడ పద్మనాభం గారు అడిగారా? ఎందుకు అడగలా? మీరు ఇప్పుడు 2014లో మేము పెట్టాం, ఇప్పుడు మీరు అడుగుతున్నారు సార్. ఇదొక అంశం. మీరు 2004లో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, 10 రూపాయల కాపుల కోసం ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, 12 కులాల మీద బీసీ కమిషన్ రాజశేఖర రెడ్డి గారు వేసి 8 కులాలను బీసీల్లో కలిపి కాపు, ఒంటరి, తెలగ, బలిజ ఈ 4 కులాలని పక్కన పెట్టేసినప్పుడు మీ నోరులేమైనాయి? మీరు అప్పుడు గుర్తులేదా? మీ కాపులని మీరు గుర్తులేదా? కాపుల సమస్య గుర్తులేదా? కాపు జాతిలో పుట్టామని మీకు గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు మీకు? ఇవాళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ 1000 కోట్లు నిధులు ఇచ్చి ఇవాళ 70 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి కాపుల కోసం 1000 రూపాయలు ఎవడన్నా ఇచ్చాడా? ఏ ముఖ్యమంత్రి అయినా 1000 రూపాయలు ఇచ్చాడా? ఇవాళ 1000 కోట్లు ఇచ్చారు. ఈ 1000 కోట్లు కాపులకు తప్ప ఇంకొక కమ్యూనిటీకి వెళుద్దా? ఎక్కడ వస్తున్నాయి 1000 కోట్లు? గతంలో రుణాలు ఇచ్చారు, 1,00,000 నుంచి 2 లక్షలు 5 లక్షలు అన్నారు. కానీ ఎవరు అప్లై చేసి దరఖాస్తు చేసుకున్న ప్రతి కాపుకు కూడా 60,000కే సీలింగ్ విధించేశారు. 60,000 రూపాయలు ఇచ్చారు. 60,000 అయినా కాపులకు వెళ్తాయా లేదా వేరే కులానికి వెళ్తాయా అని నా ప్రశ్న. నేను అడిగేది మిమ్మల్ని సూటుగా అడుగుతా ఉన్నా. 60,000 అవ్వచ్చు, పోనీ మీరు అనే 1,00,000 రూపాయలు అవ్వచ్చు, లేదంటే ఇంకా 50,000 అవ్వచ్చు. కాపు సామాజిక వర్గానికి కాకుండా ఇంకో కులానికి వెళ్తాయా? ఏ నాయకుడినైనా ఏ మేధావినైనా ఈ ప్రశ్న సమాధానం చెప్పానండి. పోనీ 70 సంవత్సరాలు ఆయన స్వతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా 1000 కోట్లు కాదు 1000 రూపాయలు ఈ కమ్యూనిటీ కోసం ఇచ్చాడా? మరి అదైనా చెప్పానండి. ఏమంటే మీరు 1000 కోట్లకే ఇంత పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మావాడు అంతకుముందు 1,00,000 కోట్లు ఇచ్చాడు, లేదంటే 2 లక్షల కోట్లు ఇచ్చాడు, లేదంటే 1000 కోట్లు కాదు 2,000 కోట్లు ఇచ్చాడు అని చెప్పానండి. పోనీ సార్, వీరి వాదన పక్కన పెడితే కాపులను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం మీరేమైనా చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి వద్ద? 100% మేము గవర్నమెంట్లో ఉన్నాం. రెగ్యులర్ మాకు ఫాలో అప్ ఉంటుంది. రెగ్యులర్ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. ఇవాళ ముందు పల్స్ సర్వే అయిపోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది మంజునాథ కమిషన్ మిగతా 3 జిల్లాలు ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అవ్వాలి. అయినాక మంజునాథ కమిషను ఒక రిపోర్టు గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్కి ఇచ్చినాక గవర్నమెంట్ వాళ్ళు ఈ సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ కల్పించమని ఇవ్వచ్చు, అవసరం లేదని ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే డిసిషన్ ఇది తీసుకునేది అసెంబ్లీ హౌస్ తీసుకుంటుంది. వాళ్ళు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రికమెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే శాసనసభ అత్యున్నత సభ రికమెండ్ చేయాలి. ఎక్కడికి? పార్లమెంట్కి రికమెండ్ చేయాలి. ఇది ప్రొసీజర్. అన్నీ జరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. ఎవరైతే ఒక జీవో ద్వారా కాపులకి బీసీ స్టేటస్ వస్తుందని మాట్లాడారో స్వయాన ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు దాని మీద. ఎస్, నేను జీవో ఇవ్వడానికి రెడీ, నువ్వు తీసుకుంటావా అని అంటే ఎవడు మాట్లాడు? జీవో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చట్టబద్ధత కావాలనేది కదా. చట్టబద్ధత అంటే నువ్వు మరి జీవో ఎందుకు అడుగుతున్నావు? అంటే ఎవరు మోసం చేయాలని అడుగుతున్నావు? ఒక సంతకం పెడితే ముఖ్యమంత్రి కాపులకి బీసీ స్టేటస్ వస్తుందని, రాజ్యాంగ సవరణ జరగాలని తెలిసిన వాడివి ముఖ్యమంత్రి సంతకం పెడితే అయిపోద్దని ఎందుకు అడుగుతున్నావు? దాని సంతకం సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినాక ఎందుకు తోకముడిచారు? నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.